ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, కనబడని వాటి యొక్క రుజువునై ఉన్నది. నౌ faith is confidence in what we hope for and assurance about what we do not see. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, మీరు ఎప్పుడైనా భూమి లేదా ఇల్లు కొనేటప్పుడు ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని చూసుంటారు. ఆ కాగితం మీ చేతిలో ఉంటే మీరు ఆ ఇంట్లో ఇంకా అడుగు పెట్టకపోయినా, ఆ స్థలాన్ని కంటితో చూడకపోయినా లీగల్గా అది మీదే అని ఎంత ధైర్యంగా చెప్తారో, పరలోకపు దేవుడు మీ జీవితంలో చేయబోయే అద్భుతాలకు, ఇవ్వబోయే ఆశీర్వాదాలకు మీ చేతికి ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏంటో తెలుసా? అదే విశ్వాసం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, విశ్వాసం అంటే కేవలం ఆశపడటం కాదు, అది నువ్వు నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజస్వరూపం, కంటకి కనబడిన వాటిని నీ జీవితంలోనికి లాక్కొని వచ్చే ఒక లీగల్ రుజువు. ఈరోజు నుండి మనం సరికొత్త విశ్వాస సిరీస్ ప్రారంభించబోతున్నాం. కంటికి ఏ దారి కనిపించినప్పుడు అద్భుతాన్ని ఎలా సొంతం చేసుకోవాలో ఈ ఉదయకాల సమయం నేర్చుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బైబిల్ గ్రంథంలో ఈ డెఫినేషన్కు నిలువెత్తు సాక్ష్యం విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం. దేవుడు అబ్రహామును రాత్రివేళ బయటికి పిలిచి, ఆకాశము వైపు చూడు, నక్షత్రాలను లెక్కించు, నీ సంతానం అలాగే ఉంటుంది అన్నాడు. ఆ సమయంలో అబ్రహాం పరిస్థితి ఏంటి? అతనికి దాదాపు 100 ఏళ్ళు. అతని భార్య శారా గర్భం మృతతుల్యమైపోయింది. సైంటిఫిక్గా, మెడికల్గా వారికి పిల్లలు పుట్టడం అసాధ్యం. కంటికి ఒక బిడ్డ కూడా కనిపించట్లేదు. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? దేవుని మాటను నమ్మాడు. కంటికి కనబడని ఆ సంతానాన్ని దేవుని వాగ్దానం ద్వారా ముందే తన హృదయంలో చూశాడు. ఆ నమ్మకమే అతని చేతికి దేవుడిచ్చిన టైటిల్ డీడ్ అన్నమాట. అందుకే శరీరం ముసలిదైపోయినా అతను నిరాశపడలేదు. దేవుడు చెప్పిన సమయానికి ఇస్సాకు పుట్టాడు. లోకం రూల్స్ ముగిసిన చోట దేవుని విశ్వాస నియమం మొదలవుతుంది. ఈ వచనంలో ప్రియ దేవుని జనాంగమా, విశ్వాసం ఎలా పనిచేస్తుందో 3 ప్రాముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. మొదటిది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. నిరీక్షణ అనేది రేపేం జరుగుతుందో అనే ఒక ఆశ, కానీ విశ్వాసం అనేది ఆ ఆశకు ఒక రూపమిస్తుంది. నువ్వు ఉద్యోగం కొరకు ఆశపడుతుంటే విశ్వాసం అనేది ఆ ఉద్యోగం నీకు వచ్చేసిందనే నిశ్చయతను ఈరోజు నీ హృదయంలో ఉంచుతుంది. రెండవది కనబడిన వాటిని గూర్చిన రుజువు, ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. కోర్టులో ఒక లాయరు సాక్ష్యాన్ని లేదా డాక్యుమెంట్ని చూపిస్తే జడ్జి గారు ఎలా నమ్ముతారో, సాతాను నీకు అపజయాన్ని చూపిస్తున్నప్పుడు నువ్వు దేవుని వాక్యం అనే రుజువును చూపించాలి. కంటికి స్వస్థత కనిపించకపోవచ్చు, కానీ ఆయన పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత కలిగింది అనే వాక్యం నీ చేతిలో ఉన్న తిరుగులేని రుజువు. మూడవది, ఇది ఇంద్రియాలకు అతీతమైనది, బియాండ్ 5 సెన్సెస్. మన చెవులు, కళ్ళు, మనస్సు పరిస్థితులు బాలేవనే చెప్తాయి. లోకం అంటుంది చూస్తేనే నమ్ముతానంటుంది, కానీ విశ్వాసం అంటుంది నేను దేవుని మాటను నమ్మాను కాబట్టి త్వరలో దాన్ని కంటితో చూస్తాను అని.
విశ్వాసం అనేది ఆత్మీయ నేత్రాలను తెరుస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది? మీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగున్నప్పుడు, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మంచివాడని నమ్ముతున్నారా? పరిస్థితులు తలకిందులు అవ్వగానే మీ విశ్వాసం ఒకవేళ కొట్టుకొని పోతుందేమో. పరిస్థితులను బట్టి మారేది విశ్వాసం కాదు, అది కేవలం మనోభావం. నిజమైన విశ్వాసం ఎప్పుడు బయటపడుతుందంటే, నీ అకౌంట్లో డబ్బు లేనప్పుడు, డాక్టర్ రిపోర్టు నెగిటివ్గా వచ్చినప్పుడు, చుట్టూ ఉన్నవారంతా నిన్ను వదిలేసినప్పుడు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నా స్థితిని మారుస్తాడు అని నిలబడడమే అసలైన విశ్వాసం. సాతాను నీకు కంటి ముందే సమస్యలను కొండంతగా చేసి చూపిస్తాడు, నిన్ను భయపెట్టాలని చూస్తాడు. ఈరోజు కంటికి కనిపించే లోకాన్ని చూడడం ఆపేసి దేవుని వాగ్దానాలను చూడటం ఆరంభించండి. నీ సమస్య కంటే నీ దేవుడు చాలా పెద్దవాడని నమ్మి ముందుకు సాగండి. నీ కంటికి కనబడిన దైవిక ఆశీర్వాదాలను విశ్వాసము ద్వారా మీ జీవితంలోనికి సొంతం చేసుకోవటానికి మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఐ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని టైప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సరికొత్త విశ్వాస సామ్రాజ్యంలో అడుగుపెట్టండి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన నీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. శూన్యము నుండి సమస్తాన్ని సృష్టించిన మా గొప్ప దేవ, మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న నీ బిడ్డలలో ఉన్న ప్రతి అవిశ్వాసాన్ని, ప్రతి సందేహాన్ని, భయాన్ని యేసు నామములో ఇప్పుడే గద్దిస్తున్నాము తండ్రి. అబ్రహాము లాంటి కొండంత విశ్వాసాన్ని, కనబడని వాటిని ముందే చూడగలిగిన ఆత్మీయ నేత్రాలను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి అసాధ్యమైన విషయం వారి విశ్వాసపు శక్తి ద్వారా ఇప్పుడే తొలగిపోవునుగాక. వారిని విజయ శిఖరాలపై నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.